హలో గైస్! ఈ వీడియోలో మనం భూమిలో సేల్‌ఫోర్స్ కనెక్షన్‌ని ఎలా సెటప్ చేయాలి అండ్ ఆపరేషన్ ఎలా సెటప్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. దానికోసం మనకి భూమి డెమో అకౌంట్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు సేల్‌ఫోర్స్ కూడా డెమో అకౌంట్ ఉంటే బావుంటది. సో, దానికోసం మనం ఎలాంటి ఇన్‌స్టాలేషన్స్ గానీ, ఎలాంటి పర్చేస్ గానీ చేయకుండా ఫ్రీగా డెమో అకౌంట్‌ని చూడొచ్చు. సో, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. గూగుల్‌కి వెళ్లి సేల్‌ఫోర్స్ లాగిన్ ఫస్ట్ గూగుల్‌కి వెళ్లి సేల్‌ఫోర్స్ లాగిన్ అని టైప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ సేల్‌ఫోర్స్ అని చెప్పేసి ఒక సైట్ వస్తది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద నాట్ ఎ కస్టమర్ ట్రై ఫర్ ఫ్రీ అని చెప్పేసి వస్తది. సో, ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ టైమ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఇలాగే చేయండి. సో, స్టార్ట్ యువర్ ఫ్రీ సేల్స్ ట్రయల్ అని చెప్పేసి ఒక సైట్ లోడ్ అవుతది. సో, ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, జాబ్ టైటిల్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. జాబ్ టైటిల్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఎంప్లాయీ స్ట్రక్చర్ అడుగుతాడు. సో, ఎంతో కొంత పెట్టండి. ఏది పెట్టినా ఏం కాదు. కంపెనీ నేమ్ కూడా స్టార్టప్ అని సంథింగ్ ఏదోటి ఇవ్వండి. కరెక్ట్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫోన్ నంబర్ కూడా ఇవ్వండి. అండ్ ఈమెయిల్ ఐడికి ఖచ్చితంగా కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఎందుకంటే ఓటీపీ వస్తది కాబట్టి. సో, ఓటీపీతో వెరిఫై చేయాలి కాబట్టి కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, ఒక 10 సెకండ్స్ తర్వాత మనకి వెరిఫికేషన్ మెయిల్ వస్తది. సో, మన ఈమెయిల్ ఓపెన్ చేసి మనకి సేల్‌ఫోర్స్ సపోర్ట్ నుంచి మనకి వెరిఫికేషన్ ఒక ఈమెయిల్ వస్తది. సో, దాంట్లో వెరిఫై అకౌంట్ అని చెప్పేసి ఒక బటన్ వస్తది ఈమెయిల్‌లో. సో, దాని మీద క్లిక్ చేయండి. సో, అక్కడ రీసెట్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకి ఇంకొక బటన్ వస్తది. సో, డైరెక్ట్‌గా రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. సో, కొత్త పాస్వర్డ్ పెట్టుకోమనని ఉంటుంది. సో, పాస్వర్డ్ ఎంటర్ చేసి దాన్ని మళ్ళీ రీ ఎంటర్ చేయండి. సెక్యూరిటీ క్వెషన్ అడుగుతది. సెక్యూరిటీ క్వెషన్ కూడా ఏదో ఒకటి ఇవ్వండి. మీకు ఆ క్వెషన్ ఇష్టం లేకపోతే వేరే క్వెషన్స్ అడుగుతది. సో, ఏదో ఒక క్వెషన్ మీకు నచ్చిన క్వెషన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. సో, చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని సేవ్ చేసుకోండి. సో, సేల్‌ఫోర్స్ యూజ్ ఏంటి మనకి అని చెప్పేసి అడుగుతది. సో, టెస్టింగ్ ఫర్ డెవలప్‌మెంట్ మీ ఇష్టం. ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ టు యూజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సీట్‌లో మీరు ఏది సెలెక్ట్ చేసినా ఏం కాదు. సో, డైరెక్ట్‌గా మనం సేల్‌ఫోర్స్‌లోకి లాగిన్ అయిపోతాం. సో, ఇది సేల్‌ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్. నోటిఫికేషన్స్ అడుగుతది. కావాలంటే అలౌ చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మన భూమిలోకి వెళ్దాం. సేల్‌ఫోర్స్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత సో, భూమిలో క్రెడెన్షియల్స్ కోసం పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అనే వస్తది. సో, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయంగానే న్యూ పేజ్ ఒకటి ఓపెన్ అవుతది. సో, అక్కడ క్విక్ ఫైండ్‌లో రీసెట్ అని క్లిక్ చేయండి. సో, ఇక్కడ రీసెట్ మై సెక్యూరిటీ టోకెన్స్ అని చెప్పేసి వస్తది. సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే న్యూ ట్యాబ్‌లో
రీసెట్ సెక్యూరిటీ టోకెన్స్ అని చెప్పేసి ఇంకో బటన్ వస్తది. సో, డైరెక్ట్‌గా దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయంగానే మనకొక ఈమెయిల్ వస్తది. ఆ సెక్యూరిటీ టోకెన్ మనకి ఈమెయిల్ వస్తది. సో, అక్కడికెళ్ళి మన యూజర్ నేమ్ కాపీ చేసుకోండి. భూమిలో సేల్‌ఫోర్స్ షేప్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చేసిన తర్వాత కనెక్షన్స్ కోసం న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయండి. యూజర్ నేమ్ మనకి మెయిల్ వస్తది. రీసెట్ టోకెన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి యూజర్ నేమ్ మెయిల్ వస్తది. సో, ఆ యూజర్ నేమ్‌ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ సెక్యూరిటీ టోకెన్ వస్తది. దాన్ని కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని పాస్వర్డ్‌లో డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. సో, మనం సేల్‌ఫోర్స్ లాగిన్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ ఉంది కదా! సో, ఆ పాస్వర్డ్‌తో పాటు ఆ సెక్యూరిటీ టోకెన్‌ని పేస్ట్ చేయాలి. సో, మధ్యలో ఎలాంటి స్పేసెస్ అలాంటివేమి ఇవ్వకూడదు. సో, దానికోసం మన సేల్‌ఫోర్స్ పాస్వర్డ్ సో, ఇచ్చిన తర్వాత ఆ కనెక్షన్‌కి ఒక నేమ్ ఇవ్వండి. టెస్ట్ కనెక్షన్. సేవ్ అండ్ క్లోజ్ చేయండి. సో, యాక్షన్‌లో గెట్ ట్యూన్ చేసి ఆపరేషన్ మీద న్యూ క్లిక్ చేయండి. న్యూ ఇంపోర్ట్ ఆపరేషన్ మీద క్లిక్ చేయండి. సో, ఒక ఎర్రర్ వస్తది. ఎర్రర్ ఏంటంటే సోప్ ఏపీఐని ఎనేబుల్ చేయమంటుంది. సో, ఈ ఎర్రర్ మనం సాల్వ్ చేయాలంటే మనం సేల్‌ఫోర్స్‌లోకి వెళ్లి సేల్‌ఫోర్స్ లాగిన్ అయిన తర్వాత సెటప్ మీద క్లిక్ చేయండి. యాక్చువల్‌గా సోప్ పర్మిషన్స్ లేదు. మన భూమి నుంచి మనం సోప్ కనెక్షన్ చేసాం కాబట్టి సోప్ పర్మిషన్స్ సేల్‌ఫోర్స్‌లో ఎనేబుల్ చేయాలి. సో, దానికోసం సెటప్ మీద క్లిక్ చేయండి. సెటప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతది. అందులో కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనే ఒక ట్యాబ్ ఉంటది. యూజర్ ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మళ్ళీ యూజర్ ఇంటర్ఫేస్ అని ఇంకోటొస్తది. దాని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేసి సోప్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసారా ఎనేబుల్ సోప్ ఏపీఐ లాగిన్ ఉంది. సో, దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి సేవ్ చేయండి. సో, మళ్ళీ ఇంకొకసారి మన భూమి ఆపరేషన్‌లోకి వెళ్లి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేయండి. కనెక్షన్‌ని చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, మనకు ఆబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసాయి. సో, ఇక్కడ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని క్వెరీ చేద్దాం. సో, నేనైతే ఇప్పుడు డెమోలో చూపించడానికి అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో, అకౌంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ మీద క్లిక్ చేయండి. కనెక్షన్ ఆపరేషన్‌కి ఒక నేమ్ పెట్టండి. నేమ్ ఇచ్చిన తర్వాత సేవ్ అని క్లోజ్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. స్టాప్ షేప్‌కి కనెక్ట్ చేసి ప్రాసెస్‌ని ఒకసారి రన్ చేయండి.
సో సక్సెస్ఫుల్ అయిపోయింది. ఒకసారి ఏం డేటా వస్తుందని వ్యూ చేద్దాం. సో స్టాప్ షేప్ మీద క్లిక్ చేసి స్టెప్ సోర్స్ డేటా మీద క్లిక్ చేయండి. సో కింద రికార్డ్స్ వస్తాయి. ఏదన్నా ఒకటి వ్యూ చేయండి. సో నాకు సేల్ఫోర్స్ డెమో అకౌంట్లో ఉన్న అకౌంట్ అనే ఆబ్జెక్ట్ నుంచి ఓ పర్టికులర్ రికార్డ్ నాకు భూమిలోకి వచ్చింది. సో ఇలా మనం సేల్ఫోర్స్ కనెక్షన్ని భూమి ద్వారాగా సెటప్ చేసుకొని డేటాని క్వెరీ చేయొచ్చు అండ్ డేటాని భూమి నుంచి సేల్ఫోర్స్కి సెండ్ చేయొచ్చు.